మూడ్చింతలపల్లి మున్సిపాలిటీలో మరి 22వ వార్డు నుండి కౌన్సిలర్గా నామినేషన్ దాఖలు చేశారు మేడపోయిన నాగేష్ గారు. ఈ నేపథ్యంలో వారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తోంది, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయి అనే విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, మీరు కాంగ్రెస్ పార్టీ నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఏమంటున్నారు సార్ జనాలు? నేను ఎప్పుడు ప్రజలలో ఉంటా కాబట్టి మేడం నాకు మంచి స్పందన ఉంది. నేను ప్రజలతో మమేకమై ఉంటా. ఇప్పుడు ప్రజల కోసం దేనికైనా పోరాడుతూనే ఉంటా. ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పటికీ 16 ఇండ్లు శాంక్షన్ చేయించిన, ఆల్రెడీ ఇండ్లు 5-6 ఇండ్లు రెడీకి వచ్చేసినాయి, ఓపెనింగ్కి వచ్చేసినాయి. ఇంకా ఇందిరా మిల్లు ఇంకా కూడా మనకు అవైలబుల్ ఉన్న వాళ్ళకు చేస్తానికి ముందుకు వెళ్తూనే ఉన్నాం మేడం. నేను అనుక్షణం ప్రజలతోనే ఉంటా. ఇంతకుముందుకు ఉప సర్పంచ్ చేసినప్పుడు ప్రజలనే ఉన్నా. సర్పంచ్కి కొంత దగ్గర మెజార్టీతో ఓడిపోయినా. ఇప్పుడు కౌన్సిలర్కు పోటీ చేస్తున్నా మేడం. ప్రజాభిమానం చాలా చాలా బాగా స్పందన బాగుంది నాకు. ఇక కూడా ఇంట్లో కూడా గెలుపుకు సహకరిస్తారు ప్రజలంతా. అలాగే ముందుకు పోతున్నాం మేడం. అత్రాస్పల్లిలో మీరు ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? అప్పుడు గ్రామ పరిస్థితి ఎలా ఉండే? చాలా అది ఉండే మేడం. అప్పుడు మేము అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లేకున్నా కానీ నేను నాతో పాటు సర్పంచ్ యాదగిరి ఉండే. మేము ఇద్దరం కలిసి కూడా అన్ని డ్రైనేజ్ వర్క్స్ కానీ ఇంకా డెవలప్మెంట్లు కానీ ఇది చెట్ల మీద కానీ దాని మీద కానీ స్కూల్లో ఒకటి వాటర్ ప్లాంట్ మా సర్పంచ్ అప్పుడు ఆయన సొంతంగా ఆయన నిధులతోటి తెప్పించి వాటర్ ప్లాంట్ కూడా పెట్టినాం పబ్లిక్. ఆ రకంగా కూడా ముందుకు పోయినాం మేడం. కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సంవత్సరాల నుండి మీకు ఈ యొక్క పార్టీలో మీరు కొనసాగుతున్నారు? నేను చాలా సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలిసిన నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మేడం. కాంగ్రెస్ పార్టీతోనే కొట్లాడతాం. గవర్నమెంట్ లేనప్పుడు కూడా మేము కాంగ్రెస్తోనే ఫైట్ చేసినాం. కాంగ్రెస్లోనే అప్పుడు మేము ఉప సర్పంచ్ గెలిచినప్పుడు కాంగ్రెస్లోనే ఉండి గెలిచినాం మేడం. అద్రాస్పల్లి గ్రామ పంచాయతీ నుండి ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసింది. సో మరి అప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు వ్యత్యాసం ఏంటి? చాలా బ్రహ్మాండంగా చేసినాం మేడం. మొన్ననే మా ఎమ్మెల్సీ గారు వచ్చేసి పట్నం మహేందర్ రెడ్డి గారు వచ్చి మొన్ననే ఎలక్షన్లో బిఫోరే ఇంచుమించు 100 కోట్ల దాని వర్క్స్ ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా ఒక 4-5 డ్రైనేజీలు ఆల్రెడీ సీసీ రోడ్లు పెట్టేసుకున్నాం. ఎలక్షన్ తర్వాత అవి కంటిన్యూ చేస్తాం మేడం. మరి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయినప్పుడు ఇప్పుడు మున్సిపల్ అయిన తర్వాత ఇంకా ఏం అభివృద్ధి మీరు చేస్తారు? బ్రహ్మాండంగా చేస్తాం మేడం. ఇప్పుడు మున్సిపాలిటీ అయిన తర్వాత ఆల్రెడీ మున్సిపల్ కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి మేవే సంక్షేమ పథకాలు ఉన్నాయో గవర్నమెంట్ నుంచి ఇండ్లు కానీ ఇంకా సీసీ రోడ్లు కానీ ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ పెన్షన్లు కానీ దీనికి ముందుకు పోయి పని చేపించగలుగుతాం మేడం. రేషన్ కార్డుల పరిస్థితి ఎలా ఉంది? రేషన్ కార్డు బ్రహ్మాండంగా ఇచ్చినాయి మేడం. ఇప్పుడు కూడా ఇచ్చేది ఉంది. ఇంకా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డు కూడా రాలేదు మేడం. 10-11 సంవత్సరాలు వాళ్ళు చేశారు. మేము వచ్చిన తర్వాత మొన్న ఇంచుమించు 40-50 రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇస్తాం. గ్రామంలో మొత్తం ఎన్ని ఇండ్లు ఉంటాయి సార్? ఎంత జనాభా ఉండొచ్చు? అంటే జనాభా వచ్చేసి ఉంటుంది మేడం, ఒక 4,000-5,000 జనాభా ఉంటుంది. కానీ ఓటు వచ్చేసి 1,800 చిల్లర ఉంది. 1,800. ఇందిరమ్మ ఇండ్లు ఎంతవరకు వచ్చాయి సార్? 16 ఇండ్లు ఇచ్చినాం మేడం. ఒక 8 ఇండ్లు 10 ఇండ్లు దాకా ఆల్రెడీ అయిపోయినాయి, ప్రాసెస్లు ఉన్నాయి. ఇంకొక 4 ఇండ్లు రెడీలు ఉన్నాయి మేడం, చేస్తారు. ఇంకా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఇవ్వాల్సిన వారు? లబ్ధిదారులకు మేము కంటిన్యూగా ఎనీ టైం ప్రాజెక్ట్ కాబట్టి ఎనీ టైం ఇస్తూనే ఉంటాం మేడం. రేపు వచ్చిన తర్వాత కూడా చేస్తూనే ఉంటాం, కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఇక్కడ ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వ పాఠశాల చాలా బ్రహ్మాండంగా ఉంది మేడం. ఇంతకుముందు లేకుండా టీచర్ లేకుంటే మా ప్రభాకర్ అని 23rd క్యాండిడేట్ అభ్యర్థి, ఆయన ఒక టీచర్ని సపరేట్గా పెట్టి ఆయన్ని శాలరీ ఇచ్చుకుంటా ముందుకు పోతున్నాం మేడం. ట్యూషన్ చెప్పడం కానీ స్కూల్లో టీచర్ని పెట్టి కూడా సొంతంగా ఆయన నిధులతో చేస్తున్నాం మేడం. లేదు మేడం, హై స్కూల్ లేదు, ప్రైమరీ స్కూల్కి ఎక్కడికి వెళ్ళారు మరి? ఉద్యమానికి వెళ్తాం మేడం. సో మరి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి పిల్లలకి సౌకర్యం ఎలా ఉంది? సౌకర్యం అంటే మేడం బస్ సౌకర్యం ఉంది. ఆటోలలో ఆ రకంగా పోతుంటారు మేడం. ఎట్లా వీలుంటే అట్లా అలాగే వెళ్తారు. దగ్గర 2 కిలోమీటర్స్ కాబట్టి పోగలుగుతుంటారు. ప్రధానంగా మీరు గుర్తించినటువంటి సమస్యలు ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కౌన్సిలర్గా గెలిపిస్తే ఏ సమస్యలను మీరు పరిష్కరిస్తారు? వాళ్ళకి ఎనీ టైం వాళ్ళ ఎంబడి ఉండి ఏ సమస్యకైనా పరిష్కారం చేయగలుగుతాం మేడం. కాకపోతే నా దగ్గర డబ్బు లేదు మేడం. నా మీద ఉన్న క్యాండిడేట్ వచ్చేసి మల్లారెడ్డి వచ్చింది నా మీదకి. నా దగ్గర డబ్బు లేదు. నా మీద ప్రజాభిమానం ఉంది, డబ్బు లేదు. వాళ్ళు నా ప్రజాభిమానంతో నన్ను గెలిపించుకుంటారు. వాళ్ళకి ఏ సమస్య అయినా చేయగలుగుతారు. అంటే ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటానంటారు? ఇప్పుడు ఎనీ టైం అందుబాటులో ఉంటాం మేడం. నాకు ఇప్పుడు కూడా నేను ఈ కౌన్సిలర్ కాకముందు కూడా వాళ్ళు ఎనీ టైం రాత్రి 1 గంట 12 గంటలకు కూడా వచ్చి నన్ను లేపుకొని పోయి వాళ్ళ పనులు చేపించుకోరు మేడం. ఆ రకంగా చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీకు ప్రజల గురించి కూడా తెలుసుకుంటే కూడా మీకు అర్థమైపోతుంది. ఈ బీజేపీ నుండి కూడా ఒక కౌన్సిలర్గా అభ్యర్థి నామినేషన్ వేశాడు, బీఆర్ఎస్ నుండి వేశాడు, కాంగ్రెస్ నుండి మీరు వేశారు. వాళ్ళిద్దరిని కాదని మీకే ఎందుకు ఓటు వేయాలి? అసలు మీ యొక్క ప్రాముఖ్యత ఏంటి? నేను ఎప్పుడు ప్రజలు ఉంటాను కాబట్టి నాకు ఓటు వేస్తారు మేడం. నన్ను గెలిపించుకుంటారు ప్రజలు. అంత పెద్ద క్యాండిడేట్ మల్లారెడ్డి వచ్చి నా మీద పోటీ చేస్తుంది కదా. మల్లారెడ్డి ఈ రోజు కనబడుతుండే మేడం. మేము ఎనీ టైం ఉంటాం, మేము ఎనీ టైంలో ప్రజలు ఉన్నాం. ఆయన ఈ రోజు వచ్చేసి ఓటుకి 20,000 ఇస్తా, 50,000 ఇస్తా, కన్ను ఇస్తా, చెయ్యి ఇస్తా, నోరు ఇస్తా అని చెప్పుకుంటుండు. ఎప్పుడు కనబడిన వ్యక్తి ఈరోజు వచ్చి ఓట్ల డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బుల మీద
నా మీద దండయాత్ర చేస్తున్నారు మేడం. 22వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినటువంటి నాగేష్ గారు గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ యొక్క గ్రామ ఉప సర్పంచ్గా కూడా తన సేవలను ఇక్కడి ప్రజలకు అందించారు. అప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమాన్ని ప్రజల వద్దకు చేరుస్తూ, అంటే ఈ గ్రామంలో రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డును అందిస్తూ, ఇందిరమ్మ ఇండ్లను అందిస్తూ, మరి ఉచిత కరెంటును కూడా మరి అందిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తూ ఎల్లవేళలా 24 గంటలు ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవను అందిస్తానని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నాగేష్ గారు ప్రజా ఆశీర్వాదంతో కౌన్సిలర్గా గెలుపొందాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ TR9 టీవీ. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.